మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. ఈ దిన దేవుని వాక్య ధ్యానము యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూసుకుందాము. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఇక్కడ మనపూర్వకంగా అనే వాక్యం ఉంటుంది. అంటే మనస్ఫూర్తిగా ఇప్పుడైనా ఉపవాసం చేయాలి అంటూ ఇదే యెహోవా వాక్కు అంటూ ఇక్కడ మనకి వాక్యం కనిపిస్తూ ఉంటుంది. అంటే దేవుణ్ణి మనము త్వరగా కలుసుకోవాలి అంటే, దేవుడు త్వరగా మన ప్రార్థన వినాలి అంటే, మనము వెళ్తున్నటువంటి శోధనలో కానివ్వండి, రోగంలో కానివ్వండి, బాధల్లో కానివ్వండి, దుఃఖంలో కానివ్వండి, అవమానాల్లో కానివ్వండి, త్వరగా ఒక విజయాన్ని మనము చూడాలి అంటే, రిజల్ట్ మనము త్వరగా దేవుని నుండి ఆశించాలి అంటే, ముందుగా మనలను మనము నల్లగొట్టుకోకుండా, అది శారీరకంగా కావచ్చు, ఆత్మీయ పరంగా కావచ్చు, ఈ లోకపరంగా కూడా కావచ్చు, మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు మనల్ని మనమే కంట్రోల్ చేసుకోగలగాలి. కాబట్టి ఏ రకంగా అయినా మనం ఎప్పుడైతే అన్నిటి పరంగా తగ్గించుకుని, మనల్ని మనము తగ్గించుకుని ఆయన సన్నిధికి వచ్చి ఉపవాసము దేవునితో దగ్గరగా కలిసి చేసేది ఉపవాసము. ఆయన సన్నిధిలో కూర్చుని చేసేది ఉపవాసము. అయితే ఇలా ఎప్పుడైతే మనం చేస్తామో తప్పకుండా జటిలమైన సమస్యలు కావచ్చు, కఠినమైన పరిస్థితులు కావచ్చు, మారిపోతూ ఉంటాయి అనడానికి ఎటువంటి సందేహం కూడా లేదనమాట. అయితే మరి మనము ఉపవాసం చేస్తున్నాము కదా, ఉపవాసం ఎవరు చేయాలి? ఉపవాసము ఎవరు చేయాలి మనం చూసుకుందాం ఒకసారి. మార్కు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 18-19 చదువుతున్నాను. యోహాను శిష్యులు పరిసయ్యులు ఉపవాసము చేయుట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను ఉపవాసం చేయుచుందురు, కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయన అడగగా, యేసు, పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెళ్లి ఇంటి వారు ఉపవాసం చేయదగునా? పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలమున ఉపవాసం చేయదగదు. కానీ 20వ వచనం, పెళ్లి కుమారుడు వారి యొద్దండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసం చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, ఉపవాసం ఎవరు చేయాలి, ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్ అంటే మనకు తెలిసిందే. పరిసయ్యులు శాస్త్రులు కలిసి యోహాను శిష్యులు ఖచ్చితంగా ఉపవాసం చేస్తూ ఉంటారు. పరిసయ్యులు కూడా తప్పకుండా ఉపవాసం చేస్తూ ఉంటారు. మీ శిష్యులు ఏంటయ్యా ఎప్పుడూ ఉపవాసం చేయంగా మాకు కనిపించట్లేదు అని అడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారిని. అప్పుడు తను చెబుతున్న మాట ఏంటి, దేవాది దేవుడే చెబుతున్న మాట ఏంటి అనేసి మనం చూసుకున్నట్లయితే, అయ్యా పెళ్లి కుమారుడు ఇంట్లో ఉండగా పెళ్లి ఇంటి వారు ఎవరైనా ఉపవాసం చేస్తారా? నిజమే కదా. ఇప్పుడు ఇంట్లో మనకి పెళ్లి జరుగుతుంది అంటే పొద్దున ఒక రకం, మధ్యాహ్నం ఒక రకం, రాత్రి ఒక రకం స్పెషల్గా తింటూ ఉంటాము కదా. కాబట్టి దేవుడు తండ్రి ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నంత కాలంగా శిష్యులైన వాళ్ళు ఉపవాసం చెయ్యరు. కానీ ఎప్పుడైతే నేను ఎత్తబడతానో, ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వెళ్తాడో, దూరం అవుతాడో, అప్పుడు తప్పకుండా వాళ్ళు ఉపవాసం చేస్తారు. అంటే ఎవరు ఉపవాసం చేయాలి అంటే, దేవునికి శిష్యులుగా పిలువబడుతున్న వాళ్ళు, దేవునికి విశ్వాసులుగా పిలువబడుతున్న వాళ్ళు, ఇంకా దేవుడికి యాజకులుగా ఉన్నవారు, దేవుడి సేవ చేస్తున్నవారు ఖచ్చితంగా ఉపవాసం చేయాలి. ఉపవాసం చేయాలంటే పెళ్లి కుమారుడు ఎవరు మనకి? యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన వాళ్ళతో తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు చెయ్యరు. కానీ ఒక కాలం వస్తుంది. ఏ కాలము? దేవుడు చనిపోయి ఆకాశానికి ఎత్తబడతాడు కాబట్టి అప్పుడు నేను ఎత్తబడ్డ తర్వాత ఇండైరెక్ట్గా ఉపమాన రీతిలో చెప్తూ ఉంటారు. అక్కడ పెళ్లి కుమారుడు వారికి దూరమైన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం చేస్తారు అంటున్నాడు. ఏమన్నాడంటే, పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలంలో ఉపవాసం చేయరు, కానీ పెళ్లి కుమారుడు వారి యొద్దండి కొనిపోబడు దినము
కొనిపోబడు దినము మధ్యాకాశానికి ఆయన ఎత్తబడతారు. కాబట్టి ఆ సమయంలో నుండి వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం చేస్తారు అని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే ఉపవాసం ఎవరు చేయాలో చెబుతూ ఉన్నారు మనకిక్కడ. అయితే మరి ఉపవాసంలో రకాలు ఉన్నాయి. మరి ఏ రకాలు ఉన్నాయి అని మనం ఒకసారి చూసుకుంటే, వ్యక్తిగతంగా మనకి మనం పర్సనల్గా చేసుకునే ఉపవాసము ఒకసారి చూసుకుందాం. మనం ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి వచ్చినట్టయితే 17వ వచనాన్ని చదువుతాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుగుకొనము. ఇక్కడ నీ ఉపవాసం గురించి చెప్తున్నాడు దేవుడు. ఏమిటంటే నువ్వు ఉపవాసం చేసేటప్పుడు మనుషులకు కనబడాలని, ఈరోజు ఉపవాసం ఉన్నానండి, రేపటి నుంచి ఉపవాసం ఉండబోతున్నానండి అని చెప్పకుండా, ఎవరికి తెలియాలంటే నీ ఉపవాసం గురించి అది దేవునికి నీకు తప్ప ఉపవాసం అనే విషయం అపవాదికి తెలియడానికి వీల్లేదు. వాడు ఎంతగానో శోధించేవాడు, శోధకుడు వాడు. కాబట్టి మనం పొరపాటున కూడా ఉపవాసం చేసేటప్పుడు, పర్సనల్గా ఉపవాసం చేసేటప్పుడు ఎవ్వరికి చెప్పొద్దు. సంఘపరంగా చేస్తావా, అప్పుడు నువ్వు సంఘంలో ఏమంటారు ప్రకటించవచ్చు. ఏ రకంగా? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం చూసుకున్నప్పుడు మనం ఇక్కడ, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషాను కోటనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తెలు కూడా ఉపవాసము ఉందుము అంటుంది. ఏమంటుంది అంటే, ఇది సహవాసంతో చేసే ఉపవాస ప్రార్థన కాబట్టి మనం అందరికీ చెప్పవచ్చు, అందరినీ కూడా మనతో పాటు కలుపుకోవచ్చు. ఇక్కడ ఎస్తేరు గారు ఏం చెప్తున్నారు, నువ్వు వెళ్ళి సమాజ మందిరంలో, అంటే బయట కానీ సమాజ మందిరంలో ఉన్న వాళ్ళందరినీ కూడా నా నిమిత్తం మీరు ఉపవాసం చేస్తే మరణమే ఎదురుపడ్డా సరే పర్లేదు, కానీ నేను రాజు దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చేస్తాను అంటుంది ఆవిడ. అంటే ఇక్కడ 2 రకాలు. ఒకటి, నువ్వు వ్యక్తిగతంగా ఉంటే మాత్రం ఎవ్వరికి చెప్పొద్దు. ఏ నాన్న ఈరోజు నీరసంగా ఉన్నావు అని అడిగితే, ఉపవాసం చేశానక్క, అందుకే చాలా నీరసంగా ఉందక్క అంటారు. ఆ ఉపవాసం దేనికి? ఎవరిని మప్ప పెడతావు? ఆ ఉపవాసం వల్ల మోసం చేస్తున్నావు దేవుణ్ణి. బెటర్ 3 పూట్లు తిని చక్కగా కన్నీటి ప్రార్థన చేయి. అంతకంటే బెస్ట్ ఆప్షన్ ఇంకోటి లేదు ఇంకా నీకు. కానీ ఎవ్వరికి చెప్పడానికి వీలేదు. సంఘంగా చేస్తున్నావా, ఓకే, అనౌన్స్ చేయి. ఉపవాసం ఉంటున్నావా అనౌన్స్ చేయి. కానీ వ్యక్తిగతంగా చేయడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. ఇప్పుడు చూస్తాం మనం ఇక్కడ 2 రకాల ఉపవాస ప్రార్థనలు చూస్తూ ఉన్నాము. సంఘపరంగా ఏ రకంగా ఉపవాసాలు ఉన్నాయో మనం ఇంకొకటి చూసుకుంటే, ఇక్కడ మనము సంఘపరంగా చేసే ఉపవాసన ఎజ్రా రాసిన గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనము, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. మేము సంఘముగా, ఎజ్రా రాస్తున్నాడు, మేము సంఘముగా కూడుకొని మా దేవునికి ప్రార్థించగా, అంటే ఏక ఆత్మ, ఏక మనస్సు, ఏక హృదయం కలిసి మా దేవుడికి ప్రార్థించగా మా మనవి దేవుడు అంగీకరించెను. హల్లెలూయా, దేవుడికే సమస్త మహిమ కలుగునుగాక. అంటే మనం ఎప్పుడైతే సంఘంగా కూడి ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటామో, మనము ఎస్తేర్ని, ఎజ్రాని చూసినప్పుడు మేము సంఘముగా కూడుకున్నాము, చాలా గొప్ప సమాధానాలు మేము పొందుకున్నాము అని చెప్తున్నారు వాళ్ళు. అయితే మరి ఉపవాస ప్రార్థన వలన ఏమి జరుగుతుంది? మనము ఖచ్చితంగా శోధకుడు ప్రవేశిస్తాడు. ఉపవాసం ఉన్నప్పుడు శారీరకంగా ఆయన ఇబ్బంది పెడతాడు, కుటుంబ సభ్యుల ద్వారా ఆయన ఇబ్బంది పెడతాడు, ఆత్మీయుల ద్వారా మనస్సు మీద కొడుతూ ఉంటాడు, ఆరోగ్యపరంగా దెబ్బతీస్తూ ఉంటాడు, ఆర్థిక వసతులపైన ప్రెషర్ పెడుతూ ఉంటాడు.
శోధన వస్తే తప్పకుండా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తున్నాం మనము. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాక శోధించబడ్డాడు తను. కాబట్టి ఉపవాసం ఉంటే శోధనలు గెలుస్తాము తప్పకుండా. కానీ అదేవిధంగా అవి రావు అని గ్యారంటీ అయితే లేదు. తప్పకుండా ఏదో ఒక మార్గంలో ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కాబట్టి అది కొంచెం మనసులో ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా. ఇంకొక అంశం చూసుకుంటే ఉపవాసం చేయడం వల్ల మనకి కలిగే లాభాలు ఏంటి అంటే ప్రతి ఒక్క కఠినమైన పరిస్థితులను మనము ఎదుర్కొంటూ ఉంటాము. మనం మత్తయి సువార్త 9:29 అధ్యాయంలో చూస్తాము. యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీదకి ప్రార్థనకి వెళ్ళినప్పుడు కింద ఉన్న 9 మంది శిష్యుల దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు చిన్న పిల్లోని పట్టుకొని. అయ్యా నా కొడుక్కి చిన్నప్పటి నుంచి దెయ్యం పట్టింది అన్నప్పుడు వాళ్ళకి 9 మంది రాత్రంతా దెయ్యమాపో ఏసు నామంలో పో ఏసై నామంలో పో అంటూ బెదిరిస్తే అదేం ఎంత మాత్రం పోదనమాట. ఆ తండ్రికి అవిశ్వాసం వచ్చేసిన తర్వాత ఉదయాన్నే యేసుక్రీస్తు ప్రభుల వారు చూసి, అయ్యా నీ వల్లన్నా అవుతుందా, డౌట్ వచ్చేసింది. ఎందుకు శిష్యుల వల్ల కాలే కాబట్టి ఏసయ్య వెంటనే మూగదైన చోటు దెయ్యమాయి పాలుని వదిలిపో అనగానే వెళ్ళిపోద్ది. శిష్యులు అంటారు అప్పుడు, అయ్యా మేము నీలాగే గద్దించామే, నీలాగే ప్రార్థించామే, నీలాగే చేశామే అన్నారు తప్ప. అప్పుడు యేసయ్య చెప్తున్నమాట ఏంటంటే ఇది ఉపవాస ప్రార్థన వలన మాత్రమే జరుగుతుంది అంటారు. అక్కడేమో ఇది ప్రార్థన వలన మాత్రమే జరుగుతుందని వాక్యం అయితే పుట్టుమార్కులో ఉపవాస ప్రార్థనకి శక్తి ఉంటుంది. అది ఎటువంటి శోధనైనా, ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి అనారోగ్యమైనా. మీకు ఒక విషయం చెప్తాను. దగ్గు జలుబు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు లంకనం పరమౌషధం అంటారు. అంటే ఉపవాసం ఉన్నప్పుడు తన శరీరం తనంతట తన లోపల సెట్ చేసుకుంటూ ఉంటుందంట. మీరు సైంటిఫికల్గా కానీ ఆయుర్వేద పరంగా కానీ ఏ పరంగా చూసుకున్న ఉపవాసం వారంలో 1-2 రోజులు ఒక్కరోజు ఉపవాసం ఉంటే వాళ్ళ శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఆత్మలో కూడా వాళ్ళు బలంగా బలపడుతూ ఉంటారు. గ్యారంటీగా చెప్తున్నా నేను. ఉపవాసం ఉన్నప్పుడు జటిలమైన కఠినమైన పరిస్థితులు, కష్టమైన పరిస్థితులు, అవమానమైన పరిస్థితుల్లోంచి దేవుడు మనల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు. మరి ఉపవాసం చేసే శక్తి మనకి తప్పకుండా రావాలి. మరి ఉపవాసం గురించి మనం చూసుకున్నట్టయితే యెషయా రాసిన గ్రంథము 58వ అధ్యాయము 5వ వచనము. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గొనపట్ట కట్టుకొని బూడిద పరచుకొని కూర్చుంటే ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరం అగుననుకుంటున్నారా అంటారు దేవుడు. అంటే ఉపవాసం చేస్తే మనల్ని మనం నలగొట్టుకోవడము, మనల్ని మనం చిత్తకొట్టుకోవడము, ముఖమంతా పీక్కపోయేలా చేసుకోవడము, నీరసంగా ఉండడం కాదు, నవ్వుతూ చక్కగా దేవుడి సన్నిధిలో ఉండాలి. ఆరాధన, పాటలు, ప్రార్థన, వాక్యము అక్కడి నుంచి కదలడానికి లేదు ఇంకా. ఓకే, ఇప్పుడు యెషయా గ్రంథం చూసుకున్నప్పుడు మనము మన ప్రాణాన్ని బాధపరచుకోవడం కంటే కూడా కిందకు వచ్చేస్తే అక్కడ చక్కగా దుర్మార్గపు కట్లు విప్పడము, కాడిమాను మేకులు తీయడము, ఇంకా చూస్తే అక్కడ బాధపడేవారిని ఆదరించడము, ఆహారం లేని వారికి ఆహారం పెట్టడము, వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇవ్వడము, దిక్కుమాలిన పేదలను తీసుకోవడము, వస్త్రహీనుల్ని ఆదరించడము, ఇవి దేవుడికి ఇష్టమైన బహు గొప్ప ఉపవాసం. కానీ రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, బాప్తిసం లేకుండా కాదు ఇవి చేసేది. ఉపవాసం చేస్తున్నప్పుడు మనల్ని మనం శారీరకంగా నలగొట్టుకోవడం కంటే ఇలా చేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది అనే ఒక కన్క్లూజన్ ఉంది ఇక్కడ, అంతే. కానీ మనకు ఆరోగ్యమైన అనారోగ్య స్థితిగతుల్లో వెళ్తూ ఉన్న సమస్యల్లో, ఆరోగ్య విషయంలో, ఆర్థికంగా అవమానాల్లో వెళ్ళే పరిస్థితుల్లో, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, పిల్లల పరంగా, ఏ పరంగా అయినా సరే నీకు సమాధానం కలగాలి అంటే దేవుడు ఉపవాసముతో కన్నీటితో ఆయన సన్నిధిలో ఎప్పుడు తిరుగుతామో, అయ్యా యేసయ్యా మమ్మల్ని కనికరించయ్యా, మా ఉపవాసాన్ని ముద్రించుకో, మా దోషాలు క్షమించు, మా పాపాలు క్షమించని ఎప్పుడైతే అడుగుతామో తప్పకుండా కార్యాన్ని చూస్తాం మనము. కాబట్టి ఉపవాసపు శక్తి, జ్ఞానము, బలము దేవుడు మనకి దయచేయలాగున చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడమైన దేవ, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడా స్తోత్రమయ్యా, అద్భుతకరుడా స్తోత్రమయ్యా, మహోన్నతుడా స్తోత్రమయ్యా, సత్యస్వరూపి నీకు స్తోత్రమయ్యా. ఇదిగో ఈ దిన వాక్య ధ్యానం ప్రకారం ప్రభువా, అయ్యా ఉపవాసంలో ఏ రకంగా మేము
చేయాలో, మా వ్యక్తిగతంగా ఎలా చేయాలో, సంఘంగా మేము ఎలా చేయాలో, సహవాసంతో ఎలా చేయాలో, మమ్మల్ని మేము బలపరుచుకోవడానికి నైనా కఠినమైన దురాత్మ ప్రభావాలతో ఎలాగ పోరాడడానికి కావాల్సిన శక్తి ఎలా మాకు కావాలో తండ్రి ఈ వాక్యం ద్వారా వివరంగా చెప్పున్నారు నా ప్రభానైనా. ఈ వాక్యాన్ని వించిన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వరకున్న ప్రతి అక్కర్లు తీర్చండి, ప్రతి వ్యాధి రోగాలకు స్వస్థత దయచేసినైనా నా తండ్రి ఇతరానికి కావాల్సిన కృపను, ఇతరానికి కావాల్సిన శక్తిని మాకు దయచేస్తురండి. పరిశుద్ధాత్మదేవ, నీ ఆత్మానుసారమైన శక్తి, నీ ఆత్మానుసారమైన జ్ఞానాత్మతో నన్ను మమ్మల్ని నింపినైనా ఈ దినమంతా మా ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటూ రమ్మని మన ఆదుడు మా పేరక్షుడు యేసుక్రీస్తునామములో ప్రార్థించి సమస్తం పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినం పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ తోడేండి కాచి కాపాడునుగాక. ఆమేన్.